ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ మే 24, 2025. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఆమేన్. దావీదు ఈ విధంగా అంటున్నాడు, సృష్టి ధర్మం చొప్పున నేను ఈ లోకంలో జన్మించలేదు. నా తల్లి గర్భంలో నిర్మాణం చేసిన వాడవు నీవే. నా తల్లి గర్భంలో ఇంత అద్భుతమైన రూపం ఎట్లా సృష్టించావో, ఎముకలను ఎలా రూపొందించావో, కాళ్ళు చేతులు వాటి శక్తికి మించి పనిచేసే సామర్థ్యాన్ని ఎలా ఇచ్చావో, సుమారు 10,000 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రక్తనాళాలను ఎట్లా నా శరీరంలో అమర్చావో, ప్రపంచంలో ఏ కెమెరాలకు సాటిరాని కళ్ళను ఎట్లా నిర్మించావో, సుమారు టెన్నిస్ కోర్ట్ అంత పరిమాణంలో సాగే ఈ చర్మాన్ని ఈ ఎముకల గుడికి ఎట్లా చుట్టావో, క్షణం తీరిక లేకుండా పనిచేసే ఆ గుండెను ఎట్లా తయారు చేశావో, నా మెదడు ఎట్లా రూపొందించావో, నా మెదడుకు అందనే అందదు. ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరు ఎంత అద్భుతంగా రూపొందించావో. తల్లి గర్భంలో పిండం రూపొందే విధానం మా ఊహలకు అందదు కదా. ఇట్లా శరీరంలో రూపొందించిన ఏ అవయవమైనా సరే వాటి గురించి ఆలోచిస్తే అది నా జ్ఞానానికి అందదు. వాటిని గురించి ఆలోచిస్తుంటే నాకు భయము, ఆశ్చర్యం కలుగుతున్నాయి. అవును, ఆ భయం సామాన్యమైంది కాదు, పవిత్రమైంది. ఆ భయం దేవుణ్ణి స్తుతించడానికి కారణమైంది. అసలు మనం దేవుని గురించి కానీ ఆయన గొప్పతనం గురించి కానీ ఇట్లా ఆలోచించనే లేము కదా. ఆలోచించగలిగితే మనకు భయంతో పాటు కృతజ్ఞతాభావం కూడా కలుగుతుంది. ఆయన స్తుతించకుండా ఉండలేం. ఒక్కసారి మనసు పెట్టి దేవుడు ఎంతటి శక్తిమంతుడో ఆలోచన చేద్దాం. ఆ సర్వశక్తిమంతునికి లోబడదాం, ఆయన్ని కొనియాడదాం. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించును గాక. ఆమేన్.